Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయుర్వేద అండ్ హోమియోపతి అండ్ యునాని కోర్సెస్. ఈ కోర్సెస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరన్నా ఇక్కడ వైపు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి చెప్పండి అని కూడా నన్ను అడిగారు. ఓకే సార్ మాకు ఎంబీబీఎస్ మిస్ అయితే మేము ఇది అనుకుంటున్నాము అని అప్లై చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకసారి లాస్ట్ వరకు చూడండి. ఓకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దీన్ని క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, యూజీ ఆయుష్ కోర్సెస్ సీక్యూ అంటే కన్వీనర్ కోటా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఆయుష్ కోర్సెస్ సీక్యూ ప్రాస్పెక్టస్ క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. దీన్ని క్లిక్ చేద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ. ఓకే నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్స్టిట్యూట్ BAMS ఆయుర్వేద, BHMS హోమియోపతి, BUMS యునాని. ఓకే ఈ కోర్సెస్కి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఓకే ఈ నోటిఫికేషన్కి మీకు సింపుల్ వేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది డేట్స్. ఫస్ట్ ఎంత అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అంటే 2500 + 450. ఓకే 3 PM 8 సెప్టెంబర్ నుంచి ఎప్పటివరకు 9 PM 16th సెప్టెంబర్ వరకు. ఓకే అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు. ఇది OC/BC వాళ్ళకేమో 2950 అండ్ SC/ST వాళ్ళకేమో 2360. వీళ్ళకు 500 తక్కువ అనమాట, ఇక్కడ 2000. ఓకే ఇది ప్లస్ 360. మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు 16th రోజు 9 PM వరకు ఉంటుంది చూడండి. ఓకే ఇది ఫీజు. ఓకే మీరు ఈ వెబ్సైట్ ద్వారా ఆల్రెడీ నీట్ అప్లై చేసినట్లే ఉంటుంది, పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏమేమి అవసరమో. ట్యూషన్ ఫీజ్ ప్రైవేట్ కాలేజెస్ది ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఓకే మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ విజయనగరం ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫీజు 24,500. ఓకే నెక్స్ట్ ఇది శ్రీ ఆదిసేవ సద్గురు అలీ సాహెబ్. ఓకే శివార్యుల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ రీసెర్చ్కి 24,500. ఓకే ఇలా ఇచ్చారు క్లియర్గా ఫీజు, మీకు ఒక ఐడియా కోసమని. ఇది ఎలిజిబిలిటీ, ఇది మనం అందరం ఎలిజిబిలిటీ నో డౌట్ ఫర్ అడ్మిషన్. ఇక్కడ ఫర్ ఆయుర్వేద BMSకి క్వాలిఫికేషన్ ఏంది తెలుసు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. ఓకే అండ్ ఫర్ హోమియోపతి ఆల్సో సేమ్, ఇది మీకు ఐడియా ఉంది నో డౌట్. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ యునాని, ఫర్ యునాని అంటే హెర్బల్ రిలేటెడ్ డైట్. ఓకే వాటికి సంబంధించిన అది స్టడీ. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏంటి అంటే ద ఫీ కెన్ బి పేడ్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. ఓకే ద ఫీ పేడ్ బై ది అప్లికెంట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్, రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓకే ఇది ఇంపార్టెంట్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్ అనేది, మ్యాక్సిమం నీట్కి ఏమేమి అవసరం మీరు అప్లై చేశారో అవే ఇక్కడ ఉంటుంది. నీట్ UG ర్యాంక్ కార్డు మ్యాండేటరీ ఇది. ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి, సైజ్ ఆఫ్ ఫైల్ ఆల్సో 500 KB అని. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఓకే 500 KB అని. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఓకే 500 KB PDF. ఓకే ఫ్రమ్ 6th to 10th సింగిల్ సర్టిఫికేట్ అప్లోడ్ మ్యాండేటరీ 500 KB. స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఫర్ 2 years. ఓకే ఇది కూడా 500 KB. ఇది 6th to 10th, 11th and 12th. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా 500 KB. క్యాస్ట్ సర్టిఫికేట్ 500 KB. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది తెలుసు మనకు. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ EWS వాళ్ళకి. ఓకే ఇది 500 KB తోటి క్లియర్గా డేట్ ఇచ్చారు చూడండి, ద వ్యాలిడ్ ఆఫ్ ది ఇయర్ 2025-26. ఓకే ఫైనాన్షియల్ ఇయర్ 2023-20 ఇష్యూడ్ బై ది తహసీల్దార్ అండ్ ఆఫ్టర్ 1/4/2025 April 1 తర్వాత ఉండాలి మీకు. ఓకే ఏపీ నాన్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ తహసీల్దార్ ఆఫ్ ఏపీ తెలంగాణ పర్మిటింగ్ స్టేట్ వైజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే ఇదే. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే EWS సర్టిఫికేట్ ఇస్తారు అనుకోండి. ఇవన్నీ 500 KB ఉంది. PWD సర్టిఫికేట్ అండర్ PH రిజర్వేషన్, PWD చాలా మిగులుతాయండి. ఓకే
ఎన్సీసీ సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ 1 సింగిల్ పీడిఎఫ్ 1500 KB ఉంది చూడండి. సార్ నాకు ఎన్సీసీ 4-5 ఎన్సీసీ ఉన్నాయి సార్ అంటే అన్నీ ఒకటే సింగిల్ పీడిఎఫ్ చేయమని చెప్తున్నాడు. 1500 KB ఇచ్చిండు. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్ ఓకే ఇఫ్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ ఉంటే 1000 KB అన్నీ ఒక సింగిల్ ఫైల్ చేయాలి. ఓకే క్యాప్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ ఒకటేమో ఇఫ్ రిటైర్డ్ పర్సనల్, నెక్స్ట్ ఇఫ్ సర్వీసింగ్ పర్సన్ ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళకి క్యాప్ కోట్ అప్లికబుల్, రిటైర్డ్. ఓకే నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఫర్ క్లెయిమింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా ఉంటాయి ఇందులో. ఎలా అంటే మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఓకే ఇది ఏంది ఫర్ క్లెయిమింగ్ 15% అన్రిజర్వ్డ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్వి వాళ్ళు ఏయూ వాళ్ళు ఎస్వికి లోకల్ కాదు కానీ మీరు పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే అన్రిజర్వ్డ్ అనమాట, లోకల్ కాదు, వాళ్ళని అన్రిజర్వ్డ్ సీట్స్ అంటారు. పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే 10 years ఉన్నట్లు ప్రూఫ్ చూపించాలన్నమాట. ఓకే ప్రూఫ్ ఆఫ్ మినిమం 10 years రెసిడెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ది పేరెంట్స్, కరెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఓకే ఇది ఫర్ క్లెయిమింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్. ఓకే అన్రిజర్వ్డ్ అంటే ఏయూ రీజియన్లో ఉన్న వాళ్ళు ఎస్వికి అప్లై చేయాలి అని అంటే పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు మినిమం 10 years ఉన్నట్లు మీరు ప్రూఫ్ చూపించాలన్నమాట. అన్రిజర్వ్డ్ సీట్స్ కోసం మీకు క్లియర్గా ఉంటుంది అది. ఆధార్ కార్డ్, నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఇఫ్ ఒకళ్ళు ఉంటే అది కూడా 500 KB. క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ 100 KB. జేపీజీ ఫార్మాట్ చూడండి, ఇది జేపీజీ ఆర్ జేపీఈజీ అంటారు దీన్ని. ఓకే మీకు అది తెలుసు. స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ కూడా 100. ఓకే ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్. The candidates are advised to download and read the respective prospectus of the course and instructions for filling online application available in the university website. ఓకే బిఫోర్ ఫిల్లింగ్ మీరు అంతా ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాడు అండి, అంతే సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఓకే ఇది ద క్యాండిడేట్ షుడ్, ఇదంతా ఏం లేదు సింపుల్. మీకు ఇంపార్టెంట్, మీకు ఇంకేమైనా డౌట్ ఉండి ఇంకా మాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని డౌట్ ఉంటే ఇక్కడ ఫర్ క్లారిఫికేషన్ అండ్ రెగ్యులేషన్స్కి 8978780501 నెంబర్కి లేదా 7997710168కి, టెక్నికల్ డిఫికల్టీస్ క్లారిఫికేషన్ అండ్ పేమెంట్ గేట్వేకి 9007807007 8008250842 ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే. సార్ ఎలాంటి డౌట్స్ వస్తాయంటే ఇలా వస్తుంది, ఓకే సార్ ఇది మేము అప్లై చేసుకుంటాం, అప్లై అయితే చేస్తాం ఇప్పుడు, ఒకవేళ నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే నా డబ్బులు మాకు ఇస్తారా, ఇటువంటి డౌట్స్ ఉంటాయి కదా, ఒకసారి వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు క్లియర్గా. ఇంకొకటి ఇది కదా ఇన్ఫర్మేషన్, ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. యూజీ ఆయుష్ కోర్సెస్ సీక్యూ ప్రాస్పెక్టస్ అని మనం దీన్ని క్లిక్ చేయండి. 45 pages ఉంటుంది చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది, వెరీ క్లియర్గా ఉంటుంది. ఓకే డేట్స్, ఓకే డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఓకే 6th రోజు వచ్చింది, అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇలా క్లియర్ ఇస్తారు. డేట్ ఆఫ్ రిలీజ్ ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్, మళ్ళీ దీనికి మెరిట్ ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్, డేట్ ఆఫ్ రిలీజ్ ఫైనల్ మెరిట్ పొజిషన్ ఇస్తారు. ఓకే నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఓకే దీని కూడా సేమ్ ప్రొసీజర్. ఓకే కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ విల్ బి నోటిఫైడ్ లేటర్, క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ 25/11/2025 అంటే November 25కి క్లోజ్ అవుతాయి మొత్తం అడ్మిషన్స్. ఓకే ఆఫ్లైన్ అప్లికేషన్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్, ఓన్లీ ఆన్లైనే. ఇక్కడ చూడండి ఈ నెంబర్స్ ఇచ్చారు వాళ్ళవి. ఓకే ఇవి క్లియర్గా రూల్స్. ఇప్పుడు మీ డౌట్ ఏంది అంటే, ఇది మనకు తెలిసిందే, ఇప్పుడు మీ డౌట్ ఏంది అంటే సార్ మేము చెయ్యాలా వద్దా లేదా డ్రాప్ తీసుకోవాలా. చూడండి హోమియోపతి డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, యునామి వీటికైతే మీరు మంచి నాలెడ్జ్ సంపాదిస్తే మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి. నేను లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి, మీకు ఇంకా డౌట్ అనిపిస్తే హోమియోపతి డాక్టర్, నాకు తెలిసిన ఒక హోమియోపతి డాక్టరే అక్కడ ఎవ్రీ 15 daysకి ఒకసారి మా అమ్మగారిని లేదా మా రిలేటివ్స్ ఎవరైనా తీసుకొని వెళ్తే నియర్లీ 1.5 hour వెయిట్ చేయాల్సి వస్తుంది, అంతమంది ఉంటారు పేషెంట్స్. ఓకే సో మీరు మంచి నాలెడ్జ్ సంపాదిస్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. హోమియోపతి డాక్టర్కి చాలా చాలా డిమాండ్, ఆయుర్వేద డాక్టర్, హోమియోపతి డాక్టర్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా నాకు తెలిసిన కొద్దిమంది స్టూడెంట్స్
ఓకే, వర్క్ చేయకుంటే ఎవరికైనా అవకాశాలు ఉండవు, వర్క్ చేస్తే ఎవరికైనా అవకాశాలు ఉంటాయి. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి నార్మల్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలు 30,000 35,000కి అలా వర్క్ చేసే సిచ్యువేషన్స్ చూశాను. హోమియోపతి ఈ కోర్సెస్ చేసి సపరేట్గా ఒక క్లినిక్ని మంచిగా రన్ చేసే వాళ్ళని చూస్తున్నాను. సో మీకు సార్ ఎంబీబీఎస్ఏ నా టార్గెట్ కాదు సార్, నాది లైఫ్లో మంచిగా సెటిల్ కావాలి, ఏదైనా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నా, బట్ నాకు అన్ఫార్చునేట్లీ నీట్లో మంచి స్కోర్ రాలేదు, ఎంబీబీఎస్ రావట్లేదు అంటే వీటికి అప్లై చేయండి. ఓకే, నో డౌట్. ఓకేనా, అప్లై చేసి కష్టపడితే మంచి ఫ్యూచరే ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఓకే, అంతేగాని ఆ ఎంబీబీఎస్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది అని అలా పెట్టుకోకండి. ఏ రంగంలో అయినా సరే కష్టపడితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. చూడండి, టైం ఉంటుంది దీనికి. మొత్తం ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ చదవండి, దాన్ని స్టార్ట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్. అయితే తర్వాత చూద్దాం, ఒకవేళ నీట్లో ఎంబీబీఎస్లో రాకపోతే, లేదంటే దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్డ్గా మీకు కావాలంటే కామెంట్ చేయండి. దీని క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను దానికి సంబంధించిందంతా అనలైజ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్.